దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము దేవునికి ఇష్టలుగా మార్చబడితే దేవుని ద్వారా ఏదైనా పొందుకోవచ్చు అండి. మనము దేవునికి ఇష్టలుగా మార్చబడితే దేవుని వద్ద ఏదైనా అడిగి తీసుకోవచ్చు. మనము దేవునికి ఇష్టలుగా మార్చబడితే మనం ఏదైనా సాధించవచ్చు అని మనకు సహజంగా తెలుసు. అయితే దేవునికి ఇష్టలుగా ఎలా మార్చబడతాం? ఒక వ్యక్తి దేవునికి ఇష్టడుగా ఎప్పుడు మార్చబడతాడు, ఎప్పుడు దేవునికి ఇష్టడుగా ఉంటాడు అని మనము ఒకసారి ఆలోచించినట్లయితే, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం మనం చూసినట్లయితే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. అదండి, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. మనము విశ్వాసము కలిగి ఉంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు రక్షకుడు, ఆయన సర్వమానవాళి కొరకు ఈ భూమి మీదకు వచ్చి ఉన్నాడు. తన రక్తమును చిందించి సర్వమానవాళి పాపాన్ని కడిగి పవిత్రపరిచి నిత్య జీవాన్ని ఇచ్చువాడు, స్వర్గాన్నిచ్చేటటువంటి దైవ మానవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు నా కొరకే వధించబడ్డాడని ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే నమ్మిక ఉంచి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనను రక్షకుడిగా కలిగి ఉంటారో వారు దేవునికి ఇష్టలుగా మార్చబడతారు. ఆ తర్వాత ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను అనుసరించి నడుస్తూ ఉండటం వలన మనం ఆయనకి ఇష్టలుగా మార్చబడతాం. మొట్టమొదటిగా విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైందండి. విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఈ ఆత్మీయ జీవితానికి, ఆత్మ సంబంధమైన జీవితానికి విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది, పునాది లాంటిదండి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమని బైబిల్ రాయించాడు దేవుడు ఇక్కడ. విశ్వాసం ఉంటేనే మనము దేవునికి ఇష్టలుగా ఉంటాం. విశ్వాసం ఉంటేనే దేవునికి ఇష్టలుగా మార్చబడతాం. ఆ విశ్వాసం లేకుండా నాకు దేవుని చూపించు, దేవుడు ఎట్టుంటాడు, దేవుడు ఉన్నాడా అసలు, ఇలాంటి ప్రశ్నలన్నీ వేస్తూ ఉన్నామంటే నువ్వు దేవునికి ఇష్టడై ఉండడం అసాధ్యం ప్రియులారా. దేవుడిని కనిపించడు కూడా. విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. విశ్వసించాలి. విశ్వసించినప్పుడే మనము దేవునికి ఇష్టలుగా మార్చబడతాం. పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది భక్తులు దేవుని యందు విశ్వాసం ఉంచి దేవునికి ఇష్టలుగా మార్చబడ్డారండి. దేవునికి ఇష్టలుగా మార్చబడ్డ హానోక్ అయితే దేవుని యందు విశ్వాసం ఉంచి దేవునికి ఇష్టలుగా మార్చబడి ఆయనతో కలిసి నడిచాడు. దేవునితో కలిసి నడిచినటువంటి వ్యక్తి హానోకు. దేవునికి ఇష్టడుగా మార్చబడి అట్లా నడుస్తూనే దేవుడు ఆయన్ని తీసుకుని వెళ్ళిపోయినట్లు మనము పరిశుద్ధ లేఖనాల ద్వారా తెలుసుకొనవచ్చు. ప్రియమైనటువంటి ప్రజలారా, ఓ సహోదరి సహోదరుడా, మనము విశ్వాసం కలిగి ఉండాలి. ఆ విశ్వాసంలో కూడా పరిపూర్ణమైన విశ్వాసం మనము దేవుని ఉంచాలి. అల్ప విశ్వాసం మనం ఉండకూడదండి. ఒక్కోసారి మనకి అల్ప విశ్వాసం వస్తుంది. ఆ అల్ప విశ్వాసం వచ్చినప్పుడు సందేహాలు కలుగుతాయి, భయాలు కలుగుతాయి, నెమ్మది పోయిద్ది, రకరకాల టెన్షన్స్ మనకు ఏర్పడుతూ ఉంటాయి. దానికి కారణం ఏంటంటే అల్ప విశ్వాసం. అల్ప విశ్వాసం వల్ల భయం కలుగుతుంది, అల్ప విశ్వాసం వల్ల సందేహం కలుగుతుంది, అల్ప విశ్వాసం వల్ల పలు రకాల అనుమానాలకు తావు కలుగుతుంది. విశ్వాసము బలంగా ఉండాలి. విశ్వాసంలో మనము స్థిరంగా ఉండినప్పుడు దేవునికి ఇష్టలుగా మార్చబడతాము. ఆయన ద్వారా మనము నడిపించబడతాము. ఆయన ద్వారా మనము సమస్తమును పొందుకొని సంతృప్తి కలిగినటువంటి జీవితాన్ని మనము జీవించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విశ్వాసము కలిగి ఉండండి. పరిపూర్ణమైన విశ్వాసము దేవుని యందు ఉంచండి. ఆయనకి ఇష్టలుగా మార్చబడండి. ఆయన ద్వారా దీవెనలు, ఆశీర్వాదములు పొందుకొనండి. ఇట్టి కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.